హాయ్ ఫ్రెండ్స్, మనల్ని నవమాసాలు మోసి ప్రపంచానికి మాతృమూర్తిగా పరిచయమైనటువంటి తల్లి మనకు పితృదేవోభవ అని తండ్రిని పరిచయం చేస్తుంది. అదేవిధంగా ఆ తండ్రి మనకు ఆచార్య దేవోభవ అని ఆచార్యుడిని పరిచయం చేస్తాడు. అతిథి దేవోభవ అని ఆచార్యుడు మనకు సమాజాన్ని పరిచయం చేస్తాడు. మనకు 15వ శతాబ్దంలో కబీర్ అనేటువంటి ఒక కవి తన యొక్క దోహాలో గురువు యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తూ ఒక దోహాలో వివరిస్తాడు. ఏమనంటే, గురువు గోవింద్ ఇద్దరు నుంచున్నట్లయితే నువ్వు ముందుగా ఎవరికి నమస్కరిస్తావు అని అడిగితే నేను ముందుగా గురువుకి నమస్కరిస్తాను అంటాడు. ఎందుకనంటే నాకు గురువే కదా ఆ భగవంతుడు ఉన్నాడు అని చెప్పేసి నాకు జ్ఞానాన్ని ప్రసాదించింది అని చెప్పేసి ఆ రోజుల్లోనే గురువు యొక్క ప్రాధాన్యతను ప్రపంచానికి తెలియజేసినటువంటి గొప్ప కవి కబీర్ దాస్. కానీ ఈ రోజు మనం చూసినట్లయితే రాజకీయ నాయకులు కూడాను విద్యా వ్యవస్థను కాల రాస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. నేను ఒక తల్లి గురించి, తండ్రి గురించి, ఉపాధ్యాయుడి గురించి ఇంతలా ఎందుకు చెప్తున్నాను అంటే, భవిష్యత్తు రాబోయే తరాలకి ఉపాధ్యాయుడు అనేవాడు ఉంటాడా, అసలు ఉపాధ్యాయ వృత్తిని చేపట్టడానికి ఎవరైనా ముందుకు వస్తారా అనే సందేహమే కలుగుతుంది. ఎందుకంటున్నానంటే, ఈరోజు ఉపాధ్యాయ వృత్తిని చేపట్టడం అంటే నల్లేరు పైన నడకలాగానే ఉంది. ఎందుకంటున్నానంటే, విద్యార్థులు ఒకప్పుడు తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటని తూచా తప్పకుండా పాటించేటటువంటి పరిస్థితి నుండి ఈరోజు పిల్లలు చెప్పేటటువంటి మాట తల్లిదండ్రులు వినే పరిస్థితికి రావడమే దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఎలా అంటే, ఒక దెబ్బ కొట్టినను లేకపోతే ఒక మాట అనినా కానీ తల్లిదండ్రులు వెంటనే ఆ ఉపాధ్యాయుడి మీదకి వెళ్ళి దుర్భాషలాడడము, కేసులు పెట్టడము, అనేక కార్యక్రమాలు చేస్తుండటంతో, అంటే బెత్తము అన్నది వాడకుండా చివరగా మాట అన్నది పడకుండా విద్యార్థుల యొక్క భవిష్యత్తుని తల్లిదండ్రులే నాశనం చేస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహమే లేదు. Subscribe to my channel.